ఆ జనసమూహంలో ఒక ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తము పోతూనే 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 ఉంది. ఎంత ప్రయత్నించిందో తెలియదు. ఎంతమంది దగ్గర అంటే ఇప్పుడు ఆ మందని ఈ మందని అక్కడని ఇక్కడని తిరుగుతూ ఉంటారు కదండి. ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితుల్లో మరి 12 సంవత్సరాలుగా ఆమె అనుభవించిన బాధ ఎంత ఉందో అది ఆమెకే తెలుసు, లేదంటే అలాంటి బాధ అనుభవించే వారికే తెలుస్తుందండి. నేడు కూడా స్త్రీలలో, మహిళల్లో అనేకులకు ఇటువంటి రోగమే ఉందండి. ఇటువంటి బాధ చెందుతున్న వారు అనేకులు. చాలా రక్తం పోతుందండి, ఇర్రెగ్యులర్గా ఉంటుందండి. కొంతమందికి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇలా అవుతుందండి. కొంతమందికి నెల రోజుల పాటు ఇలా అవుతుందండి. చాలా కేసెస్ ఉంటాయండి. నేను చాలా కేసెస్ చూశాను. అలా వచ్చి ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఉంది భరించలేనంత నొప్పి, భరించలేనంత బాధ. మరి ఆ స్త్రీ 12 సంవత్సరాలు ఎలా భరించిందో, ఎన్ని చోట్లకు తిరిగిందో నయం అవ్వడం కోసం. కానీ యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుకునింది. ఆయన అంతవరకేం గొప్పగా అంటే వాళ్ళందరి ముందు అద్భుతాలు చేసిన వాడు కాదు. ఆయన యొక్క ఖ్యాతి వ్యాపిస్తూ వచ్చింది. ఆయన మాట వినడం వల్ల, ఆయన గురించి వినడం వల్ల ఆ స్త్రీకి విశ్వాసం కలిగింది. ఏమని? ఈయన అయితే నా రోగాన్ని నయం చేయగలడు, నా రోగాన్ని స్వస్థపరచగలడు, నన్ను బాగు చేయగలడు. 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా, ఈయనను ముట్టినా చాలు, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు. ఆయన నా గురించి ఇట్లా తిరగాల్సిన అవసరం లేదు, నా మీద చెయ్యుంచాల్సిన అవసరం లేదు, నా కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు, లేదా నాతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆయన వెళ్తూ ఉండగా కనీసం అంటే ఇంత జన సమూహంలో ఉన్నా కదా, ఆయనతో మాట్లాడడానికి నాకు అవకాశం రాకపోవచ్చు. ఆయనకు నా బాధ చెప్పుకోవడానికి, నాకు ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవడానికి నాకు అవకాశము రాకపోవచ్చు. కనీసము ఆ జన సమూహంలో దూరుకుంటే వెళ్ళైనా ఆయన వస్త్రమును తాకినా చాలు, నాకు స్వస్థత కలుగుద్ది అని ఆ విశ్వాసంతో బయలు వెళ్ళిందండి. యేసుక్రీస్తు వారు ఆమెకు పరిచయమా, లేదా ఆమె యుద్ధకు వచ్చాయో లేకుంటే ఆ ఊరికి వచ్చో బోధించాడా? ఎక్కడో ఉన్నాడు, అధికారి వచ్చాడు, నా కుమార్తె చనిపోయింది అని చెప్పాడు, సరే బయలు వెళ్ళాడు. ఆ మార్గం ఎక్కడో, అది ఎక్కడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో. కానీ యేసుక్రీస్తు వారిని గురించిన మాట వలన ఆమె ఈయన స్వస్థపరచగలడు, ఈయనకు ఆ అధికారం ఉంది అని నమ్మింది. మరి నేడు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? అట్లా నేను హాస్పిటల్కి పోవద్దని చెప్పనండి, వెళ్ళాలి. దేవుడు మనిషికి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇదిగో పలానా రోగానికి ఇలాంటి మందు నువ్వు కనుక్కోవాలి, ఇలాంటి మందు నువ్వు రాయాలి.